ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని సేకరించి మీకోసం ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. డైలీ 10 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను, గమనించండి. ఈ 10 క్వశ్చన్స్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఇవాళ 27th డే, మనకు 27వ రోజు. ఇప్పటి వరకు 260 ప్రశ్నలు ఇచ్చాను, ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, మీరు ముఖ్యంగా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందండి. ఇవాళ మొదటి ప్రశ్న చూద్దాం. మనము టీజీపీఎస్సీ 2018లో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ తీసుకున్నాను. వాతావరణంలోని ఏ పొరలో వాయు కాలుష్యాన్ని గమనించవచ్చు? చాలా డిఫరెంట్ క్వశ్చన్ అండి ఇది. ట్రోపోస్పియర్, మీకు ఇదివరకే చెప్పిన మన భూమిపైన ఉన్నటువంటి పొరలు వాతావరణంలో మీకు ఫస్ట్ అయితే ట్రోపోస్పియర్ ఉంటుంది, తర్వాత స్ట్రాటోస్పియర్ ఉంటుంది, తర్వాత మీసోస్పియర్ ఉంటుంది, తర్వాత థర్మోస్పియర్ ఉంటుంది, తర్వాత మీకు ఎగ్జోస్పియర్ ఉంటుంది. ఇలా కొన్ని లేయర్స్ ఉన్నాయని చెప్పాను వాతావరణంలో. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. ఇక్కడ మీకు ట్రోపోస్పియర్ అనేది భూమి నుండి సగటున 18 కిలోమీటర్ల హైట్లో ఉంటుందండి. 16 to 18 కిలోమీటర్స్, నో ప్రాబ్లం. 16 నుంచి 18 కిలోమీటర్ల హైట్లో మీకు ట్రోపోస్పియర్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఈ స్ట్రాటోస్పియర్లోనేమో ఓజోన్ లేయర్ ఉంటుంది అన్నట్టు. ఏదైతే సూర్యుని నుండి అతి నీలలోహిత కిరణాల నుండి మన భూమిపైన ఉన్నటువంటి జంతువుల్ని, జీవుల్ని రక్షించడానికి ఓజోన్ లేయర్ అనేది మీకు స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ది ట్రోపోస్పియర్, 16 to 18 కిలోమీటర్స్ హైట్లో. ఒకసారి క్వశ్చన్ అడిగాడు మీకు, ఓజోన్ లేయర్ కూడా ఎన్ని కిలోమీటర్ల హైట్లో ఉంటుంది అన్నాడండి. మీకు 18 అంటే 16 to 18 కిలోమీటర్స్ హైట్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ మీకు ట్రోపోస్పియర్ తర్వాత ఇది ఓజోన్ లేయర్ స్టార్ట్ అయిపోతుంది స్ట్రాటోస్పియర్లో. అది గుర్తుంచుకోండి. ఇక వాతావరణంలో జరిగే మార్పులన్నీ కూడా మీకు ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. అందుకని ఈ వాయు కాలుష్యం అంతా కూడా మనం ఇక్కడే గమనించవచ్చు. రైట్. క్వశ్చన్ నెంబర్ 2, మైకాల్ పర్వత శ్రేణులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మీకు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్న అండి ఇది. భారతదేశంలో నైసర్గిక స్వరూపం అనే ఏరియాకు సంబంధించి మీరు పర్వతాలు ఇవన్నీ కూడా చదువుతారు, నదులు, భూస్వరూపాలు. సో దాంట్లో భాగంగా అడిగినటువంటి ప్రశ్న. ఛత్తీస్గఢ్లో మీకు మైకాల్ పర్వత శ్రేణులు అయితే విస్తరించి ఉన్నాయి. ఇవి సాత్పురా పర్వత శ్రేణులో భాగం. క్వశ్చన్ నెంబర్ 3, భారత రాజ్యాంగంలో ఏ అధికరణ అటార్నీ జనరల్ గురించి వివరిస్తుంది? ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్, చాలాసార్లు అనేక సార్లు ఎగ్జామ్స్ అడుగుతున్నాడు అటార్నీ జనరల్ గురించి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76, 76వ ఆర్టికల్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ గురించి వివరిస్తుంది. అటార్నీ జనరల్ ఎవరంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి లీగల్ అడ్వైజర్, న్యాయ సలహాదారు అండి. అంటే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా లీగల్ ఇష్యూస్, కేసెస్ ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించి, అలాంటి కేసులలో ఈ అటార్నీ జనరల్ ప్రముఖ పాత్రను పోషిస్తాడు. అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. గుర్తుంచుకోండి. పదవీ కాలం అనేది మీకు 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటాడు. అర్హత ఏంటంటే, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఏ అర్హతలైతే ఉండాలో అటార్నీ జనరల్గా నియమించబడే వ్యక్తికి ఆ అర్హతలు ఉంటే సరిపోతుంది. గుర్తుంచుకోండి. ఇక పార్లమెంటు ఉభయ సభల సమావేశాల్లో దేనిలోనైనా జరిగే చర్చలో అటార్నీ జనరల్ పాల్గొంటాడు, కానీ ఓటు వేసే అధికారం ఉండదు. ఈ లైన్ మీద అనేక సార్లు ప్రశ్న వస్తుందండి. గుర్తుంచుకోండి. ఎవరు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల్లో ఈ క్రింది వాళ్ళు ఎవరు పాల్గొంటారనే ప్రశ్న అనేక సార్లు అడుగుతున్నాడు. అటార్నీ జనరల్. మనకి ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరంటే ఎంసీ సెటల్వాడ్. ఇక్కడ ఇచ్చాను నేను. మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎంసీ సెటల్వాడ్ అండి. ఈ అటార్నీ జనరల్కు సహాయ సహకారాలు అందించడానికి ఇంకా మనకు సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ కూడా ఉంటారు. ఇక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ టచ్ చేయడం లేదు, ఎందుకంటే నేను మళ్ళీ అవి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్లో కరెంట్ అఫైర్ జోలికి వెళ్ళడం లేదు. అవి సపరేట్ వీడియోస్ ఇస్తాను మీకు. సో ఇక్కడ ఓన్లీ స్టాక్ జీకే మారినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అటార్నీ జనరల్ పేరు గుర్తుంచుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా ఎంసీ సెటల్వాడ్. అట్లాగే మీకు ఇంకొక రాజ్యాంగబద్ధ పదవి గురించి చెప్పాలి. ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఉంటుంది. మనకి వివిధ పద్ధతులకు సంబంధించి ఆడిట్ చేయడానికి. ఇదేమో ఆర్టికల్ 148 ఏమో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 76 ఏమో మనకు అటార్నీ జనరల్ గురించి వివరిస్తుంది. గుర్తుంచుకోండి. రైట్. ఈ క్వశ్చన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్
4. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వివరిస్తుంది? ఎన్నోసార్లు ప్రశ్న అండి, ఇది ఒక్కసారి కాదు, చాలా ఎగ్జామ్స్లో చాలాసార్లు ఉన్నటువంటి ప్రశ్న ఇది. భారత రాజ్యాంగంలోని మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదా, ఆ 4వ భాగంలో ఆ ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 44 ఏం చెప్తుంది అంటే, భారతదేశం అంతటా భిన్న సంస్కృతులు మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే రకమైన న్యాయాన్ని అందించాలి అని అక్కడ చెప్తుంది. సో అయితే ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ లేదండి, ఒక గోవాలో మాత్రము పోర్చుగీస్ కాలం నుండే ఆర్టికల్ 44 అంటే ఉమ్మడి పౌరస్మృతి అనేది అమల్లో ఉంది. అయితే రీసెంట్గా మీకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించడం ఇదే మొదటిసారి. ఉత్తరాఖండ్ పేరు గుర్తుంచుకోండి. గోవాలో మాత్రం పోర్చుగీస్ కాలం నుండి ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది. గోవాను మనం స్వాధీనం చేసుకున్నాం 1961లో. అయితే మనకు భిన్న మతాలలో భిన్నమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క మతంలో మీకు జ్యుడిషియరీ న్యాయం అనేది ఒక రకంగా ఉంది. హిందూ మతంలో ఒక రకంగా ఉంది, ఇస్లాంలో ఒక రకంగా ఉంది, క్రిస్టియన్లో ఒక రకంగా ఉంది. వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారమే పాటిస్తున్నారు. అట్లా కాకుండా అన్ని మతాలకు ఒకే రకమైనటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ని తీసుకురావడమే ఆర్టికల్ 44 యొక్క లక్ష్యము. అది దేశవ్యాప్తంగా మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారు? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఐవర్ జెన్నింగ్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ప్రపంచంలోనే ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. మరి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి కాబట్టి మన రాజ్యాంగాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్ణించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇది ఇచ్చాను మీకు. ఇది ఇండియన్ పాలిటీలో స్టార్టింగే ఉంటుంది ఈ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 6. ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఎవరు స్థాపించారు? సుభాష్ చంద్రబోస్ స్థాపించాడండి 1939లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ మూమెంట్ చదివేటప్పుడు మీరు సుభాష్ చంద్రబోస్ గురించి చదివేటప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. 1939లో సుభాష్ చంద్రబోస్ అయితే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? సురవరం ప్రతాపరెడ్డి రచించాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలంగాణ నుండి అత్యంత ముఖ్యమైనటువంటి వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నర్మదా బచావో ఆందోళనతో సంబంధం ఉన్న సామాజిక ఉద్యమకారిణి ఎవరు? మేధా పాట్కర్ అండి. నర్మదా బచావో ఆందోళన నర్మదా నదిపై మరి భారీ డ్యామ్స్ నిర్మించడం వల్ల ప్రభావితమయ్యే ప్రజల కోసము ఒక సుదీర్ఘమైన పోరాటం నడిచింది. దీన్నే మనం నర్మదా బచావో ఆందోళన్ అని మనం పేర్కొంటున్నాం. దీని యొక్క ఏకైక ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం. దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించింది మేధా పాట్కర్. క్వశ్చన్ నెంబర్ 9. ప్రజల మనిషి గంగు అనే నవలలు ఎవరు రచించారు? తెలంగాణ లిటరేచర్ నుండి ప్రశ్న అండి ఇది. వట్టికోట ఆల్వారు స్వామి ఈ 2 నవలలు రచిస్తాడు. ఆ రోజు తెలంగాణ పరిణామాలను, భూస్వామ్య వ్యవస్థను మనం అర్థం చేసుకోవడానికి ఈ నవలలు అయితే ముఖ్యంగా చాలా చాలా తోడ్పడతాయి. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీకి రాజ్యాంగబద్ధ హోదా, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ కల్పిస్తూ 9B భాగాన్ని చేర్చారు అనే ప్రశ్న ఇక్కడ అడగడం జరిగింది. అది 97వ రాజ్యాంగ సవరణ అండి. 2011లో చేశారు దీన్ని. అయితే ఈ సవరణ ప్రకారము మన భారత రాజ్యాంగంలో మనం చేర్చినటువంటి భాగం ఏది అంటే 9B అనే భాగాన్ని కొత్తగా చేర్చినాము. కోఆపరేటివ్ సొసైటీకి మరి రాజ్యాంగబద్ధ హోదానైతే కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చాను చూడండి. యాడ్ న్యూ సెక్షన్ టైటిల్ ద కోఆపరేటివ్ సొసైటీస్ దట్ డీటెయిల్స్ హౌ ది సొసైటీస్ ఆపరేట్ అండ్ ఫంక్షన్. పార్ట్ 9B యాడెడ్. ఈ సవరణ ద్వారా ఇది 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాలకు సంబంధించినది. రైట్, ఈరోజు ఈ 10 క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.